దయ్యాల జ్ఞానం లోబడదండి, చాలా కష్టపెడుతుంది, చాలా బాధ పెడుతుంది, చాలా విరగ్గొడుతుంది, చాలా గలిబిలి చేస్తుంది దయ్యాల జ్ఞానం. ఆ జ్ఞానాన్ని నువ్వు దేవుని జ్ఞానమని, ఆ జ్ఞానాన్ని నాంత జ్ఞానుడే లేడని, ఆ జ్ఞానాన్ని నాంత జ్ఞానురాలే లేదని అనుకుంటూ చూస్తే నీ వెర్రితనం అది నీ వెర్రితనమే తప్ప అది జ్ఞానము కాదు. రేపొద్దున దేవుడు దాన్ని కొట్టేస్తాడు. నీ ఇష్టానుసారంగా నడిచినవు తప్ప నా మాట ఎప్పుడైనా విన్నావా? నా మాటకి ఎప్పుడైనా లోబడ్డావా? వెంటనే ఆయన మాటకు నువ్వు లోబడలేదు, నీకేది నచ్చుతుంది చేశావు అని ప్రభు రేపొద్దు నిన్ను ప్రశ్నిస్తే ఎక్కడుంటాం మనం? దేవుని జ్ఞానం గలవారైతే మొర్దెకై ఎస్తేరుకు ఏం చెప్తున్నాడు? అతనికి లోబడి ఉండు, ఆయన సంస్కారములో ఉండు, లేకపోతే ఆయన ఆధిపత్యం కింద ఉండు, ఆయన చెప్పింది చేయి. ఎవరు? ఏగే నీకు చెప్పింది, ఏగే నీకు నిర్ణయించింది యావత్తు చెయ్యి. నేను ఏది చెప్పినా చెయ్యి, నన్ను ఏం చేయమంటే చెయ్యి. ఎవరు చెప్పారు? దైవ జ్ఞానము కలిగిన మొర్దెకై.